మునుల గుహకు వెళ్దాము. గోపురం గుర్తుపట్టే ఉండుంటారు కదా. జై హనుమాన్, జై జై హనుమాన్, జై శ్రీరామ్. కొండగట్టండి. కొండగట్టు అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది ఆంజనేయ స్వామి. ఇక్కడ ఆంజనేయ స్వామి కాకుండా దగ్గరలోనే ఒక గుహ ఉంది. గుహ లోపల మనకు శివలింగం ఉంటుంది. గుహకు వెళ్లి శివయ్యని దర్శించుకుందాము. రోడ్డు అనేది ఎటువైపు నుండి వెళ్ళాలి, మనం అక్కడికి దారి అనేది చూపిస్తున్నాను. గోపురం ముందు నుండి స్ట్రేట్ గా వెళ్ళాలి. చూస్తున్నారు కదా, చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఇటువైపు ఉన్న వాళ్ళందరూ నిద్రలు చేయడానికి 11 days కు కానీ 21 days కు 41 days కి అలా వాళ్ళ ప్రాబ్లమ్స్ ను బట్టి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఇక్కడ పడుకుంటారు అన్నట్టు. నైట్ డే రూములు తీసుకొని వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. ఈ పక్క నుండే మనం స్ట్రేట్ గా వెళ్ళిపోవాలి. కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు లెఫ్ట్ సైడ్ లో రామస్తూపం వస్తుంది. స్తూపం దాటుకొని ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి. పేరు రాసి కనిపిస్తుంది కదా, మునుల గుహకు దారి అని. అక్కడ నుండి అయితే కిందికి దిగాల్సి ఉంటుంది. ఎక్కువ దూరం అయితే ఉండదండి, దగ్గరగానే ఉంటుంది. 10 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. దారి కూడా ఇక్కడ నుండి అయితే నీట్గా ఉండదు. మీరు ఆ గుహ దగ్గరికి వెళ్ళినాక కాళ్ళు కడుక్కోవడానికి బాటిల్లో అయితే ఇక్కడ నుండే వాటర్ తీసుకెళ్ళండి. అలాగే కోతులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఒక కర్ర తీసుకెళ్ళండి. కర్ర ఉంటే కోతులు దగ్గరికి రావు భయపడి. గుహ లోపల చీకటిగా ఉంటుంది. వీలైతే ఒక టార్చ్ లైట్ కూడా పట్టుకెళ్ళండి. మొత్తం అవసరం లేదు కోతులు. Hi. Himadri? Himadri baby? Come guys. Come on boys. శివుడు ఈ దేవుడు గణపతి దేవుడు, గణపతి ఆయన మునీశ్వరుడు. ఓం నమ శివాయ. శంభో శంకర, హర హర మహాదేవ. ఇక్కడ శివయ్య దగ్గరే పక్కన మనకు ఒక బండ కూడా ఉంటుంది. ఆ బండను కాసేపు పట్టుకొని ఉంటే పీడ పిశాచాలు ఏమన్నా పడితే కనుక మనం అక్కడే వాళ్ళ పేరుతో సహా చెప్తామంట.
అంటే అదే ఒళ్ళు పట్టడం ఒలుగు పట్టడం ఏదో అంటారు కదా, అదండి. మనము బండను కాసేపు పట్టుకొని ఉంటే వాళ్ళు మనకు ఎవరు చేశారు, ఎక్కడ దయ్యం పట్టింది, ఏ దయ్యం ఏంటనేది అన్నీ వాళ్ళ నోటితో వాళ్ళే బయట పెడతారంట. మీరు వెళ్ళినప్పుడు ఎవరైనా కావాలంటే ట్రై చేయండి. చూశారు కదా మునుల గుహ ఎలా ఉందో. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.